సమస్త మహిమ ప్రభు అయిన యేసుక్రీస్తుకే కలుగును గాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన నా తండ్రి నీకు స్తుతులు. ఈరోజు ఎవరైతే ఈ వాక్యాన్ని వీక్షించడానికి సిద్ధంగా ఉంటున్నారో వారందరి జీవితంలో మీరు గొప్ప అద్భుతమైన కార్యాన్ని చేర్పించండి. వాక్యాన్ని వీక్షించడానికి ఎవరైతే ఆసక్తి చూపిస్తున్నారో వారందరి జీవితంలో మీరే ముఖాముఖిగా బహుసూటిగా స్పష్టంగా వారితో మాట్లాడమని వారి హృదయాలను తృప్తిపరచమని అద్భుతమైన కార్యాన్ని చేర్పించమని ఈ వాక్యం అంతటిలో మీరే తోడేయండి. మీ నామమునకి మహిమ ఘనత ప్రభావములు కలుగునాగిన కృప తెరవమని అద్భుతాన్ని దయచేయండి. యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఈ రోజున మన వాక్యదానం అంశం నిమిత్తమై యేసయ్య మనల్ని అడుగుతున్నాడు, నీవు అచ్చట ఏమి చేయుచున్నావు? ఈరోజు మన వాక్యదానం నిమిత్తమై 1 రాజుల గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనం. ఏలియా దాన్ని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గుహవాకిట నిలిచాడు. అంతలో ఏలియా, ఇచ్చట నీవేమి చేయుచున్నావని ఒకడు పలికిన మాట అతనికి వినబడెను. ఈ రోజున దేవుడు అక్కడ స్వయంగా ఏలియాతో ఒక మాట అడుగుతున్నాడు, నీవు అచ్చట ఏమి చేయుచున్నావు? నీకు అక్కడ పనేంటి? వాట్ ఆర్ యూ డూయింగ్ ఇన్ దట్ ప్లేస్ అని చెప్పి దేవుడు అడుగుతున్నాడు. ఈ మాట అనడానికి గల కారణము ఏంటి అన్నట్లయితే ఈ రోజున దేవుడికి ఏరియా పట్ల ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడు, ఒక ఆలోచన కలిగి ఉన్నాడు, ఒక చిత్తము దేవుడు ఏరియా పట్ల కలిగి ఉన్నాడు. అయితే ఎప్పుడైతే ఒక ఆలోచన, ఎప్పుడైతే ఒక ఉద్దేశము, ఎప్పుడైతే ఒక తలంపు దేవుడు కలిగి ఉన్నాడో ఆ తలంపు ప్రకారం ఏరియా తన జీవితంలో జీవించట్లేదు, ఆ ఉద్దేశము తన జీవితంలో నెరవేర్చడానికి ఏరియా అంగీకరించట్లేదు. దేవుడి చిత్తాన్ని తెలుసుకోకుండా తన జీవితంలో తనకి నచ్చినట్టుగా బ్రతుకుతూ ఏలియా వెళ్తుండగా దేవుడు అంటున్నాడు, నీవు ఎక్కడికి వెళ్తున్నావు? అచ్చట నీవు ఏమి చేస్తున్నావు? అక్కడ నీకు పనేంటి? ఆ స్థానమునకు నువ్వు వెళ్ళకూడదు కదా, ఆ చోటికి నీవు వెళ్ళకూడదు కదా, ఆ పలానా ప్లేస్కి నీవు వెళ్ళకూడదు కదా, ఇది నా చిత్తం కాదు, ఇది నా తలంపు కాదు, ఇది నేను నీ జీవితం పట్ల ఆశించిన ఉద్దేశము కాదు అని చెప్పి ఏలియాని దేవుడు అడుగుతున్నాడు. వెంటనే ఏలియా ప్రత్యుత్తరమైన ఇచ్చి ఉన్నాడు. అంటే పలానా వాళ్ళు నాకు పలానాది చేసి ఉన్నారు కాబట్టి పలానా విషయం నిమిత్తమే నేను వాళ్ళ పట్ల పగ తీర్చుకునేటానికి ఇక్కడ నుండి ప్రయాణం చేస్తూ పలానా ప్లేస్కి వెళ్తున్నాను అని చెప్పి అని అంటున్నాను. ఈ రోజున వాక్యం వింటున్న నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో కూడా దేవుడు అడిగేది ఇదే, నీవు ఎక్కడికి వెళ్తున్నావు? నీవు ఆ చోటికి ఎందుకు వెళ్తున్నావు? అక్కడ నీకు పనేంటి అని చెప్పి ఈ రోజున దేవుడు అడుగుతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకుంటున్నట్లయితే అనేక మంది భక్తుల జీవితంలో కూడా వెళ్ళకూడని స్థలములకి వెళ్ళారు, వెళ్ళకూడని చోట్లకి వెళ్ళారు. దేవుడి చిత్తాన్ని పక్కన పెట్టి వాళ్ళ జీవితంలో వారికి నచ్చినట్టుగా బ్రతుకుతూ అనేక మంది దేవుని మాట వినకుండా ఏలియా ఎలాగైతే వెళ్ళకూడని స్థలానికి వెళ్ళాడో అదే రీతిగా అనేక మంది ప్రజలు కూడా వెళ్ళటము జరిగినది, అనేక మంది భక్తులు కూడా వెళ్ళటం అనేది జరిగి ఉంది. అయితే ఈ రోజున మనం చూసుకుంటున్నట్లయితే అదే పరిశుద్ధ గ్రంథంలో నుంచి కనపడుతున్న కొంతమంది భక్తులు ఎవరు అన్నట్లయితే లోతు. ఈ లోతు భక్తుడు అనేది మనం చూసుకుంటున్నట్లయితే దేవుడు ఒక ఆలోచన లోతు పట్ల కలిగి ఉంటే లోతు ఆ ఆలోచనని గ్రహించలేకుండా సొదొమ అనే ఒక పట్టణానికి లోతు ప్రయాణం చేసి వెళ్ళి ఉన్నాడు. అక్కడ కొంతమంది ప్రజలతో మాట్లాడుతుంటున్నప్పుడు దేవుని స్వరము లోతుకు వినబడి అడుగుతున్న మాట ఏంటి అన్నట్లయితే, నీకు ఇక్కడ పనేంటి? నీవు ఇక్కడ ఏమి చేస్తున్నావు? ఇది కాదు కదా నేను నీ పట్ల ఉద్దేశించింది, ఇది కాదు కదా నీ పట్ల నేను కలిగి ఉన్న ప్రణాళిక, ఇది కాదు కదా నీ పట్ల కలిగిన ఒక తలంపు. కాబట్టి నేను ఒకటి కలిగి ఉంటే నీవు ఇంకొకటి చేస్తున్నావు. ఆ సొదొమ అనే ఒక పట్టణంలో నీకు పని ఏంటి అని చెప్పి లోతుతో అడిగి ఉన్నాడు. అదే రీతిగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకుంటున్నట్లయితే శాంసన్, దేవుడు సంసోను పట్ల ఒక అద్భుతమైన జీవితాన్ని, ఒక శ్రేష్టకరమైన పరిచర్యని అప్పగించాలి అని చెప్పి ఒక ఆలోచన, ఒక తలంపు, ఒక ప్రణాళిక కలిగి శాంసన్ని దేవుడు వాడుకోవాలని చెప్పి తనకి శక్తినిచ్చాడు, బలాన్ని ఇచ్చాడు, సామర్థ్యాన్ని ఇచ్చాడు, మరియు అదే రీతిగా తెలివిని ఇచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు. ఎవ్వరికి లేని యొక్క బలాన్ని సంసోను జీవితంలో దేవుడు పెట్టి ఉంటున్నప్పుడు సంసోను తన జీవితంలో దేవుడిచ్చిన బలాన్ని, దేవుడు నా పట్ల కలిగిన ఉద్దేశాన్ని అన్నిటినీ మర్చిపోయి దెలీలా అనే ఒక స్త్రీయే నాకు ముఖ్యము, ఆ స్త్రీ కొరకు నేను ప్రయాసపడతా, ఆ స్త్రీ కొరకు నేను ప్రయాణం చేస్తాను అని చెప్పి ఆ యొక్క దెలీలాతో వెళ్ళటానికి ఇష్టపడి ఉంటున్నప్పుడు దేవుని యొక్క స్వరము వినబడింది. ఏమని వినబడింది అన్నట్లయితే, సంసోను నీవు వెళ్తున్న చోటు ఏంటో నీకు తెలుసా? నీవెందుకు అక్కడికి వెళ్తున్నావు? నీకు అక్కడ పనేంటి? ఇది కాదు కదా నీ జీవితంలో నేను ఆశించిన ఒక తలాంతు, ఇది కాదు కదా నేను నీ జీవితంలో ఆశించిన ఒక ఉద్దేశం, నీ పట్ల ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నా, నీకు శ్రేష్టకరమైన పరిచర్య ఇవ్వాలి అని చెప్పి నీకు బలాన్ని అనుగ్రహించా, నీకు శక్తిని అనుగ్రహించా, నీకు జ్ఞానాన్ని అనుగ్రహించా, మరియు నీకు తెలివిని అనుగ్రహించా.
ఏదైనా సాధించగల నీకు బలాన్ని నేను నీకు ఇస్తే నీవు నా చిత్తాన్ని విడిచిపెట్టి నా తలాంతులను విడిచిపెట్టి నీ పట్ల నేను కలిగిన ఉద్దేశములను నెరవేర్చకుండా నీవు ఆ దెలీలియా అనే ఒక స్త్రీ పట్ల కలిగి ఆ స్త్రీతో నువ్వు వెళ్ళడానికి కాదు కదా నేను నిన్ను పిలిచింది అని చెప్పి అంటున్నాడు. అదే రీతిగా మన పరిశుద్ధ గ్రంథంలో నుండి చూసుకుంటున్నట్లయితే అనేక మంది భక్తులండి, అనేక మంది దేవుని చేత ఒక ఉద్దేశము, ఒక తలంపు, ఒక ప్రణాళిక కలిగి ఉంటున్నారు. కానీ ఏమైతే కలిగి ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ జీవితంలో గ్రహించలేకుండా ఈ రోజున వాళ్ళందరూ దారి తొలగిపోవడం అనేది జరిగినది. ఒక ఏలియా ఎలాగైతే దారి తొలగిపోయి ఉన్నాడో, ఒక సంసోన్ ఎలాగైతే దారి తొలగి ఉన్నాడో, అదే రీతిగా ఈరోజు ఏలియాని అడిగిన దేవుడు, సంసోన్ని అడిగిన దేవుడు, అలాగే అందరినీ అడుగుతున్న దేవుడు ఈ రోజున వాక్యం వింటున్న నీ జీవితంలో మరియు నా జీవితంలో, మనందరి జీవితంలో దేవుడు అడుగుతున్నాడు ఇదే. నీవు అక్కడికి వెళ్ళకూడదు, నీకు అచ్చట పని ఏంటి, నీవు వెళ్తున్న స్థానము ఏంటి అని చెప్పి దేవుడు ఈ రోజున నిన్ను అడుగుతున్నాడు. అట్లా ఒక ఆయన ఆలోచన కలిగాడు, ఉద్దేశము కలిగి ఉన్నాడు, తలంపు కలిగి ఉన్నాడు, ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ఆలోచనలు నీ జీవితంలో నెరవేర్చబడాలని, ఆ తలంపులు నీ జీవితంలో నెరవేర్చబడాలని, దేవుని నామము మహిమ పొందాలి అని చెప్పి దేవుడు నీకు శ్రేష్టకరమైన జీవితాన్ని ఇస్తే ఈ రోజున వాక్యం వింటున్న మీ జీవితంలో మీరు ఏ స్థానానికి వెళ్తున్నారు? వెళ్ళకూడని స్థానానికి వెళ్తున్నారా? క్లబ్బులకి, పబ్బులకి, సినిమాలకి మరియు విచ్చలవిడిమైన పాపపు శాలలకి వెళ్తూ మీరు అక్కడ జీవిస్తున్నట్లయితే ఈరోజు దేవుడు నిశ్చయంగా నీతో అడుగుతున్న మాట ఇదే. నీకు అచ్చట పని ఏంటి? నీవు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? నేను నీకు ఇచ్చిన జీవితాన్ని ఆ మందిరంలోని గడపడానికి, నా పరిచర్య చేయడానికి, నా వాక్యాన్ని ధ్యానించడానికి, నా కొరకు నీవు సమయాన్ని కేటాయించడానికి నేను నీకు జీవితాన్ని అనుగ్రహించాను. కానీ నీ జీవితంలో పాపము చేయడానికి, మోసము చేయడానికి, అక్రమాలు చేయడానికి, అన్యాయాలు చేయడానికి, దొంగతనాలు చేయడానికి, వ్యభిచారము చేయడానికి, ఇటువంటివన్నీ కార్యక్రమాలు చేయడానికి కాదు నేను నిన్ను పిలిచింది అని చెప్పి దేవుడు ఈ రోజున ఒక అడుగుతుండగా ఈ రోజున వాక్యం వింటున్న మీ జీవితంలో మీరు క్వశ్చన్ వేసుకోండి. ఈరోజు మీరు వెళ్తున్న స్థానము, వెళ్తున్న చోటు, వెళ్తున్న స్థలము అన్నీ మంచిగానే ఉంటున్నాయా? మీ జీవితంలో మీరు క్వశ్చన్ వేసుకోండి. తప్పిపోయిన కుమారుడు తన జీవితంలో నాన్న దగ్గర ఉంటే ఇదే రాజ్యాంగం ఇస్తాడు, ఇలాగే ఉండాలి, కొన్ని ప్రిన్సిపల్సే నేను పాటించాలి, ఇక్కడ నాకు సంతోషం ఉండదు, శాంతి ఉండదు, సమాధానం ఉండదు. కానీ డబ్బులు తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతే సమాధానం దొరుకుతుంది, శాంతి దొరుకుతుంది, ఫ్రెండ్స్ ఉంటారు, బంధువులు ఉంటారు, అనేక మంది లోకంలో ఉంటారు, వాళ్ళతో జీవిస్తే అది జీవితం అని చెప్పి తప్పిపోయిన కుమారుడు డబ్బుని, బంగారాన్ని, సమస్తాన్ని తీసుకొని ఇంటిలో తన అన్నయ్యని విడిచిపెట్టి, తన తండ్రిని విడిచిపెట్టి సమస్తాన్ని దోచుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు అడిగిన మాట ఇదే. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? వేర్ ఆర్ యూ గోయింగ్? అచ్చటి చోటుకు వెళ్ళడానికి నిన్ను పిలిచింది అందుకు కాదు కదా అని చెప్పి ఈ రోజున దేవుడు ఆ వ్యక్తిని అడుగుతుంటున్నట్లయితే తన జీవితంలో ఆ యొక్క స్వరాన్ని వీక్షించలేక, ఆ యొక్క స్వరాన్ని, దేవుడు ఇచ్చిన స్వరాన్ని అర్థం చేసుకోలేకుండా తన జీవితంలో ఫ్రెండ్స్ ముఖ్యమనుకున్నాడు, బంధువులు ముఖ్యమనుకున్నాడు. అదే రీతిగా తోటి వ్యక్తులే నాకు ముఖ్యము, లోకమే నాకు ముఖ్యము అని చెప్పి డబ్బుని తీసుకుని వెళ్ళి లోకంలో ఖర్చు పెట్టి సమస్త డబ్బులన్నిటినీ ఖర్చు పెట్టేసి తన జీవితంలో సర్వము కోల్పోయి పందులు మేపుతున్న ఒక తొట్టిలో వెళ్ళి తన జీవితంలో తాను పందులు తినే ఒక ఆహారాన్ని తినడానికి ప్రయాసపడుతున్నప్పుడు అప్పుడు సత్యాన్ని కనుగొన్నాడు. నన్ను పిలిచిన ఒక నాన్న ఉన్నాడు కదా, నాకు చెప్పిన ఒక తండ్రి ఉన్నాడు కదా, నాకంటూ ఒక అన్నయ్య ఉన్నాడు కదా, నన్ను ఏర్పరిచిన ఒక దేవుడు ఉన్నాడు కదా అని చెప్పి తన జీవితంలో అప్పుడు సత్యాన్ని గ్రహించుకొని దేవుని దగ్గరికి మరలా వచ్చేసి క్షమాపణ అడిగి తన తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు తన తండ్రి తన జీవితంలో అన్నిటినీ విడిచిపెట్టేసి సమస్తాన్ని మర్చిపోయి తనకు ఒక శ్రేష్టకరమైన ఉంగరాన్ని ధరించి కొత్త వస్త్రాలని తొలగించడం అనేది జరిగింది. రోజున పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది భక్తులు రీతిగా ఒక్కొక్క స్థానానికి వెళ్తుండగా దేవుడు అడుగుతున్నాడు, నీకు అక్కడ పని ఏంటి? నీవెందుకు అక్కడికి వెళ్తున్నావు? ఇది కాదు కదా నీ జీవితంలో నేను ఆశించింది అని చెప్పి దేవుడు అడుగుతున్నాడు. కాబట్టి రోజున మనము అటువంటి స్థానానికి, అటువంటి చోట్లకి, అటువంటి కార్యక్రమాలు చేసే అక్కడ చండాలమైన స్థలానికి మనం వెళ్ళకూడదని ఈ రోజున దేవుడు మనల్ని కోరుకుంటుండగా అది ఏదైనా సరే అటువంటి స్థానానికి తీసుకెళ్లే ఫ్రెండ్స్ ఉన్నారా, రిలేటివ్స్ ఉన్నారా, ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారా, మరి ఎవరున్నా సరే వారందరినీ మనము విడిచిపెట్టాలి. దేవుడిచ్చిన జీవితాన్ని దేవుడి కొరకే కేటాయించాలి, దేవుడిచ్చిన జీవితాన్ని దేవుడి కొరకే మనము ఉపయోగించాలి అని చెప్పి ఈ రోజున దేవుడు ఆశపడుతున్న రీతిగా మనమందరము ఆ రీతిగా జీవించడము అది ఎంతో శ్రేష్టకరమైన సత్యాన్ని సమయమునందున ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. రోజున మనం చూసుకుంటున్నట్లయితే అదే రీతిగా అనేక మంది ప్రవక్తలు కూడా ఉండడం అనేది జరుగుతుంది. బాలాము అనే ఒక గొప్ప వ్యక్తి దేవుడు తన పట్ల కలిగినది ఒకటైతే బాలాకు అనే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి తన జీవితంలో అదే శ్రేష్టకరమైనది అని చెప్పి ముందుకు ప్రయాణం చేస్తున్నప్పుడు నీవు అక్కడికి ఎందుకొని వెళ్ళుచున్నావు, అచ్చట నీకు ఏమి పని అని చెప్పి దేవుడు అడిగి ఉన్నాడు. యోనా జీవితంలో కూడా దేవుడు ఒక ఆశ కలిగి, ఒక ఉద్దేశము కలిగి తన పరిచర్యని యోనాకి అప్పగించి వెంటనే ఆ యొక్క యోనా చెప్పిన మాట, నేను నినివేకి వెళ్ళను, తర్షీషుకు వెళ్తాను అని చెప్పి తన జీవితంలో ఓడని ఎక్కి తను ప్రయాణం చేసుకుంటూ వెళ్ళాడు. దావీదు పట్ల దేవుడు ఒక ఉద్దేశము కలిగి, ఒక
ఒక రాజ్యాన్ని దేవుడు ఇవ్వాలని చెప్పి ఒక ఆశ కలిగి ఉంటున్నట్లయితే దావీదు తన జీవితంలో గది మీదకి వెళ్ళి తన జీవితంలో అనుకున్నది ఇదే. ఒక పరాయి స్త్రీని ఒక కాముకు మోహపు చూపుతో చూస్తున్నప్పుడు దేవుడు పలికిన మాట ఇది, నీవు అక్కడ ఏమి పని, నీవు అక్కడ ఏం చేస్తున్నావు, ఇది కాదు కదా నీ జీవితంలో నేను కోరిన ఒక ఉద్దేశము అని చెప్పి దేవుడు అడిగి ఉన్నాడు. అదే రీతిగా మనం చూసుకుంటున్నట్లయితే పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక స్త్రీ మనకి కనబడుతుంది. ఆ స్త్రీ ఎవరో కాదు, మార్త తన జీవితంలో దేవుని వాక్యాలు వినాలని చెప్పి, దేవుని యొక్క పరిచర్య చేయాలి అని చెప్పి, దేవుని కొరకు ఎంతగానో ప్రయాణం చేయాలి అని చెప్పి ఇష్టపడి తన జీవితంలో ఉద్దేశము ఆలోచన కలిగిన రీతిగానే దేవుడు ఆమెకి పరిచర్యని అప్పగించాలని చెప్పి అనేకమైనవి చేయాలి అని చెప్పి ఆ ప్రవక్త ద్వారా ఇంటికి పంపిస్తున్నప్పుడు తనకున్న భర్త, తనకున్న యొక్క అక్క, వీళ్ళందరూ ఏం చేస్తూ ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో గడుపుతుంటే తన జీవితంలో వంటగదిలో తను పనిచేసుకున్నట్టు అదే శ్రేష్టకరమని చెప్పి, అదే ఉన్నతమైనది అని చెప్పి, అదే నాకు ఇష్టమైనది అని చెప్పి దేవుణ్ణి ఆశించింది. కానీ దేవుడు వచ్చిన సమయానికి ఆ యొక్క మాటలని నిర్లక్ష్యం చేసి తన జీవితంలో తనకున్న పనులే ముఖ్యము అని చెప్పి వెళ్తున్నప్పుడు దేవుడు అడిగిన మాటే, నీకు అక్కడ ఏం పని, నువ్వు అడిగినది ఏంటి, నువ్వు చేస్తున్నది ఏంటి అని చెప్పి దేవుడు స్వయంగా అడిగినప్పుడు ఆ తప్పుని తెలుసుకొని ఆ యొక్క మార్త తన జీవితంలో మార్పు చెంది దేవుని దగ్గరికి రావడానికి ఇష్టపడింది అనే సత్యాన్ని ప్రతి ఒక్కరు గ్రహించండి. లూకాసు వార్త 10వ అధ్యాయం 41వ అధ్యాయం 42వ వచనం. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనుల గురించి విచారము కలిగి తొందరపడుచున్నాము, కానీ అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడినని ఆమెతో చెప్పెను. ఈ రోజున దేవుడు అడిగి ఉన్నాడు, మార్త అనేకమైన పనులు ఉండొచ్చు, కానీ ఉత్తమమైన పని ఒకటి, అది దేవుని యొక్క పని. ఆ పని పట్ల నువ్వు ఉద్దేశం కలిగి ఒక ఆలోచన కలిగి ఇష్టపడి ఉన్నావు, కానీ నువ్వు చేస్తున్నది ఉమ్మారు తప్పు అని చెప్పి దేవుడు చెప్పిన వెంటనే ఆ యొక్క మార్త తన జీవితంలో అనుకొని వచ్చేయడం అనేది జరిగింది. ఈ రోజున దేవుడు ఎలాగ ఆశిస్తున్నాడంటే, ఒక మార్త తన జీవితంలో వెళ్ళినట్టుగా, ఒక యోనా తన జీవితంలో నచ్చినట్టుగా వెళ్ళినట్టుగా, ఒక సంసోను తన జీవితంలో దెలీబియా కోసం వెళ్ళిపోయిన రీతిగా, ఒక దావీదు మేడగది మీదకి ఒక స్త్రీని చూడటానికి వెళ్ళిన రీతిగా, ఒక బాలాము బరాక్ దగ్గరికి వెళ్ళినట్టుగా కాదు, కానీ దేవుడు మరియా ఎలాగైతే దేవుని యొక్క పాదాల చెంతకు వచ్చి అన్నిటిని విడిచి దేవుని పాదాల దగ్గర ఉండి జ్ఞానాన్ని నేర్చుకుంటూ అదే రీతిగా ఉండాలని చెప్పి ఈ రోజున దేవుడు మన జీవితంలో అందరిలో ఆశిస్తున్నాడనే విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించండి. ఈ రోజున ప్రతి ఒక్క క్రైస్తవ జీవితంలో ముఖ్యముగా దేవుడు ఇస్తున్న 3 ప్రిన్సిపల్స్, ఈ మూడింటిని మనం అందరము ఫాలో అవ్వాలని చెప్పి దేవుడు ఎంతగానో ఆశపడుతున్నాడు. ఒక డాక్టర్ అయి ఉండొచ్చు, ఒక పాస్టర్ అయి ఉండొచ్చు, ఒక ఏదైనా అవ్వచ్చు, ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ నడిపిస్తున్న వ్యక్తి అయి ఉండొచ్చు, గొప్ప వ్యాపారవేత్త కావచ్చు, లేదా ఒక పురుషుడా, ఒక స్త్రీయా, మరి ఎవరైనా సరే దేవుడికి ఇష్టంగా జీవించాలి. ఈ 3 ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతేనే అది ఎంతో శ్రేష్టకరమైన జీవితాన్ని మనము జీవించగలము అని చెప్పి ఈ రోజున దేవుడు మనకి ఇస్తున్నాడు. కాబట్టి ఈ 3 విషయాలన్నింటినీ ధ్యానించుకొని ఆ రీతిగా మనము జీవించినప్పుడు జయకరమైన జీవితము, దేవుణ్ణి మహిమపరిచే జీవితము మనము జీవించగలము అనే సత్యాన్ని ప్రతి ఒక్కరు గ్రహించండి. ద ఫస్ట్ వన్ ఈజ్ సిట్ విత్ ద ఫీట్ ఆఫ్ జీసస్. ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు యేసుక్రీస్తు పాదాల దగ్గర మనము కూర్చోవాలి. ఎప్పుడైతే దేవుని యొక్క పాదాల ఎదుట మనము కూర్చుంటామో సమస్తమైన విషయాలు, లోక సంబంధమైనవి కాదు కానీ ఆత్మ సంబంధమైనవి అన్నిటినీ దేవుని దగ్గర నుండి మనము తెలుసుకోవడం అనేది జరుగుతుంది. అనగా ప్రార్థనలో మనము కూర్చోవాలి. అన్ని విషయాల మీదే దేవుని పాదాల చెంత మనం కూర్చొని, మనం ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్ళి కూర్చొని అడుగుతామో దేవుడు తన ఉచితమైన కృపను బట్టి సమస్తాన్ని నీకు ప్రతి ఒక్క విషయాన్ని మీదే తెలియపరుస్తాడు. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ స్టాండ్ విత్ జీసస్. దేవునితో మనము నిలబడాలి. రోజున మన జీవితంలో ప్రతి ఒక్కరు మనుషుల పట్ల నిలబడటం కాదు, కానీ దేవుని పట్ల మనము నిలబడాలి. దేవుడితో మనము నిలబడినప్పుడు సమస్తాన్ని మనము జయిస్తాము అనే సత్యాన్ని ప్రతి ఒక్కరు గ్రహించండి. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ వాక్ విత్ జీసస్. మనము ఈ క్రీస్తుతో నడవాలి. ఎప్పుడైతే మనము క్రీస్తుతో నడుస్తామో సమస్తము మనము పొందుకుంటామని సత్యాన్ని ప్రతి ఒక్కరు గ్రహించండి. ఈ రోజున చెప్పిన రీతిగా మనము కూర్చోవాలి, నిలబడాలి, అదే రీతిగా నడవాలి. నేను కూర్చోను, నేను నిలబడతాను అన్నట్లయితే అది అసాధ్యము. నేను కూర్చోను, నేను నిలబడను, నేను నడుస్తాను అన్న అది అసాధ్యము. నేను ఈ రెండింటిని చేయను, నేను మొదటిదే చేస్తానన్నా సరే అది అసాధ్యము. ప్రతి ఒక్క క్రైస్తవ జీవితంలో మనము ఫాలో అవ్వాల్సిన 3 ప్రిన్సిపల్స్. దేవుని దగ్గర కూర్చుంటే దేవుడు నిలబెట్టే శక్తిని దయచేస్తాడు.
ఎప్పుడైతే దేవుడు నిలబెట్టే శక్తిని మనకు దయచేస్తావో దేవుని కొరకు నడిచే ఒక అనుభవాన్ని మన జీవితంలో మనము పొందుకుంటాం. కూర్చోకుండా మనకి ఏది రాదు. ఆ రాకుండా మనము నిలబడటం కొంతకాలమే నిలబడతాము, ఎక్కువ కాలం నిలబడలేము. ఒకవేళ మనం నిలబడినా సరే క్రీస్తు మార్గంలో మనం ఎక్కువ కాలం నడవలేము అనే సత్యాన్ని ప్రతి ఒక్కరు గ్రహించండి. ఈ రోజున ఏది చేయాలన్నా, పరిచర్య చేయాలన్నా, ఏది చేయాలన్నా, ఈ ప్రపంచంలో ఏ పని చేయాల్సిన సరే మనం దేవుని దగ్గర కూర్చున్నప్పుడు కొంతమంది ధ్యానించుకొని నేర్చుకుంటాం. అదే రీతిగా మనము నిలబడటానికి దేవుడు శక్తిని ఇస్తాడు. దేవుడు మన పక్కన ఉంటాడు. అదే రీతిగా మనము ముందుకు ప్రయాణం చేస్తున్నప్పుడు మన మార్గంలో కూడా క్రీస్తు ఉంటాడు. సమస్తము మనము జయాన్ని చూస్తాం, సమస్తము మనము విజయాన్ని చూసుకుంటున్నట్లయితే పేతురు, ఆ యొక్క పేతురు జీవితంలో కూడా తను అనుకుంటున్నాడు, తన జీవితంలో ఈ యొక్క మనుషుల పట్ల మనము కూర్చుని ఉంటున్నప్పుడు అది ఎంతో శ్రేష్టకరము అని చెప్పి దేవుడు ఒక పరిచర్యను ఇచ్చి పేతురుని గొప్పగా వాడుకోవాలని చెప్పి ఒక ఉద్దేశం కలిగి పేతురుని దేవుడు ఎన్నుకుంటున్నట్లయితే తన జీవితంలో తనకు నచ్చినట్టుగా బ్రతుకుతూ ఒక అనుకూలమైన స్థలము కాదు కానీ ఒక పనికిరాని స్థలము దగ్గర, ఒక వ్యర్థమైన స్థలము దగ్గర, ఒక గుంపు కూడిన ప్రజలతో, ఒక చలిమంటను వేసుకొని కాల్చుకుంటున్న ఒక ప్రజల దగ్గరికి వెళ్ళి కూర్చుని ఉంటే దేవుని యొక్క స్వరము వినబడింది. వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్? నీవు ఇక్కడ ఏమి చేయుచున్నావు? ఇక్కడికి రావాల్సిన అవసరం ఏంటి? ఇక్కడికి రావాల్సిన పని నీకు ఏమొచ్చింది? ఇక్కడికి రావడానికి కాదు కదా నేను పిలిచినది. నీకు ఒక పని అప్పచెప్తే నీవెందుకు ఇంకొక పని చేస్తున్నావు అని చెప్పి దేవుడు ఆ యొక్క పేతురుతో మాట్లాడటం అనేది జరిగి ఉంది. లూకా సువార్త 22వ అధ్యాయం 56 అంతటా కొందరు నడుముంగిట మంట వేసి చుట్టూ కూర్చుండినప్పుడు పేతురును వారి మధ్యను కూర్చుండెను. ఇక్కడ ఈ రోజున మన జీవితంలో కూడా దేవుడు అడుగుతున్న రీతిగానే నీవు ఆ స్థానానికి వెళ్ళమాక, ఈ స్థానానికి వెళ్ళమాక, సహాయం కొరకు ఆ మనుషుల దగ్గరికి వెళ్ళమాక, లేదంటే నీ జీవితంలో పైకి రావడానికి ఫలానా వ్యక్తుల దగ్గరికి నీవు వెళ్ళమాక, అటు వెళ్ళమాక, ఇటు వెళ్ళమాక. నీకు సమస్య వచ్చిందా, బాధ వచ్చిందా, ఆర్థికమైన ఇబ్బంది వచ్చిందా, ఏది వచ్చినా సరే ధైర్యంగా నా దగ్గరికి రా, నేను వాటన్నిటినీ తీర్చేవాడిని, నేను నీకు ఆదరణ ఇచ్చేవాడిని. మనుషులు ఆదరణ కోసము, మనుషులు సహాయం కోసము, మనుషులు చేసే కొన్ని ఉపకారాల కోసము నీవు వేచి చూస్తున్నట్లయితే నీ జీవితంలో అది శాశ్వత కాలం ఉండదు. కాబట్టి అటు వెళ్ళమాక, ఇటు వెళ్ళమాక, ధైర్యముగా నా దగ్గరికి రా అని చెప్పి దేవుడు అడుగుతున్న రీతిగానే ఈ రోజున మనందరము మన జీవితంలో దేవుడి మీద ఆధారపడటము అదెంతో శ్రేష్టంగా. ఏలియాని అడిగిన దేవుడు, సంసోన్ని అడిగిన దేవుడు, దావీదిని అడిగిన దేవుడు, బెలాముని అడిగిన దేవుడు, మార్తాని అడిగిన దేవుడు, పేతురుని అడిగిన దేవుడు, తప్పిపోయిన కుమారుడిని అడిగిన దేవుడు ఈ రోజున నీ జీవితంలో నిన్ను క్వశ్చన్ వేస్తున్నాడు, నిన్ను క్వశ్చన్ వేస్తున్నాడు, నిన్ను క్వశ్చన్ వేస్తున్నాడు. నువ్వు వెళ్ళొచ్చిన చోట అది అసభ్యకరమైన చోటుకి వెళ్తున్నావా, పాపపు సాలెలకి వెళ్తున్నావా, పనికిరాని స్థలానికి నీవు వెళ్తున్నావా, లేదంటే పనికిరాని పనులు నీవు ఏమైనా చేస్తున్నావా, పనికి మాలిన జీవితాన్ని ఏమైనా నీవు జీవిస్తున్నావా? దేవుడు అడుగుతున్నాడు, ఈ రోజున నేను ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు, అక్కడ నీకు పనేంటి, ఏమి చేస్తున్నావు, ఇది కాదు కదా నీ పట్ల నేను కలిగిన ఉద్దేశము అని చెప్పి దేవుడు ఈ రోజు అడుగుతుండగా ఈ రోజునే ఒక తీర్మానం తీసుకొని ప్రతి ఒక్కరి జీవితంలో ఇప్పటి వరకు ఒక ఏలియా లాగా, ఒక దావీదు లాగా, ఒక సంసోను లాగా శ్లోకము వైపు, ఫ్రెండ్స్ వైపు, రిలేటివ్స్ వైపు సమస్తము అక్కర్లేని విషయాల నిమిత్తమే, పనికిరాని విషయాల నిమిత్తమే, ప్రతి ఒక్క విషయం నిమిత్తమే మీ జీవితాన్ని ప్రయాణం చేసి మీరు ఈరోజు దేవుని మాట వినకుండా వెళ్ళిపోయి ఉన్నారా? దేవుడు యోనాన్ని పిలిచి ఒక పని అప్పగించినప్పుడు నువ్వేకి వెళ్ళమంటే లేదు నేను తర్షేష్కి వెళ్తానని చెప్పి వెళ్ళిపోయిన రీతిగానే ఈ రోజున నీ జీవితంలో కూడా ఒక ఉద్దేశం కలిగి అది చెయ్యి అంటే లేదు నేను ఇదే చేస్తాను, అలా జీవించంటే లేదు నేను ఇలాగే జీవిస్తాను, పరిశుద్ధమైన మార్గంలోకి రా అంటే లేదు నేను లోకంలోనే జీవిస్తాను అని చెప్పి ఈ రోజున ఎవరైనా క్రీస్తు మార్గంలో నుండి తప్పిపోయి ఉన్నారా? ఒక తప్పిపోయిన కుమారుడి వల్ల ఈ రోజు మీరు తప్పిపోయి సమస్తాన్ని పోగొట్టుకుని బాధపడుతున్నారా? తప్పిపోయిన కుమారుడు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఒక తండ్రి ఎలాగైతే ఆదరించాడో, ఒక తండ్రి ఎలాగైతే ఉంగరాన్ని తొడిగాడో, ఒక తండ్రి ఎలాగైతే కౌగిలించుకున్నాడో, ఈరోజు దేవుడు కూడా నీ కొరకు ఎదురు చూస్తుండగా ఈరోజు సమస్తాన్ని దేవుడి కొరకు ఇచ్చిన అన్నిటినీ విడిచిపెట్టి లోకంలోనే జీవిస్తూ ఎంతకాలము జీవించావు, ఈ జీవితంలో అనేకమైనవి కోల్పోయి ఉంటున్నావేమో. ఈరోజే దేవుడి దగ్గరికి రా, ఇదే అనుకూలమైన సమయము. దేవుడు అడుగుతున్నాడు, ఆయన దగ్గరికి నీవు వచ్చినట్లయితే కోల్పోయినది సంతోషమా, శాంత, సమాధానమా, ఐక్యత, ప్రేమ, ఏ విషయం నిమిత్తమైనా సరే అన్నిటినీ ఇచ్చి మరలా దేవుడు నిన్ను హత్తుకొని నీ పాపాలన్నిటినీ క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు అనే సత్యాన్ని సమయం నందున ప్రతి ఒక్కరు గ్రహించండి. ఒక దావీదు లాగా ఉండకుండా, ఒక ఏలియా లాగా ఉండకుండా, ఒక మార్తా లాగా ఉండకుండా, ఒక తప్పిపోయిన కుమారుడు లాగా ఉండకుండా, ఒక పేతురు లాగా ఉండకుండా మంచిగా ఉండాలి అని చెప్పి దేవుడు ఆశపడుతున్నాడు. ఆ వ్యక్తులు కూడా ఒక ఆలోచన, ఒక ప్రణాళిక కలిగి ఉన్నది. లోకమే సర్వము అనుకుని లోకంలోనే జీవించిన దావీదు, లోకంలోనే జీవించిన సంసోను, లోకంలోనే జీవించిన మార్త, లోకంలోనే జీవించిన తప్పిపోయిన కుమారుడు, ప్రతి ఒక్కళ్ళు సత్యాన్ని కనుగొన్నారు. దేవుడు గొప్పవాడు, ఆయన క్షమించేవాడు, దయ చూపించేవాడు, కరుణ చూపించేవాడు అని
ఆయన దగ్గరికి ఎప్పుడైతే మరలా తిరిగి పరిగెత్తుకుంటూ వచ్చేశారో దేవుడు ఆ తప్పులన్నింటినీ క్షమించాడు. దావీదుకి దేవుడు ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చి ఉన్నాడు, మాతాకి ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చి ఉన్నాడు, పేతురికి ఉన్నతమైన స్థానాన్ని దేవుడు ఇచ్చి ఉన్నాడు, తప్పిపోయిన కుమారుడికి ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చి ఉన్నాడు. అలాగే అదే రీతిగా అందరికీ దేవుడు ఇచ్చి ఉన్నాడు. అందరు పాపాలని క్షమించాడు, అందరూ మారు మనసు పొంది ఉన్నారు. మనం చూసుకుంటున్నట్లయితే కొరింథీయులకు రాసిన పత్రికలో మనకి కనపడుతుంది. 9వ అధ్యాయం 1వ వచనం నుండి 10వ వచనం వరకు క్లుప్తంగా ధ్యానించుకుంటున్నట్లయితే ఆ వచనంలో మనకి కనబడుతుంది. ఆ రీతిగా వాళ్ళందరూ మారు మనసు తీసుకొని ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చి ఉన్నాడు, దేవుడు ప్రతి ఒక్క విషయం నిమిత్తమే క్షమించేసి శ్రేష్టకరమైన కొత్త జీవితాన్ని ప్రసాదించాడు. ఈరోజు నువ్వు నీ జీవితంలో సమస్తాన్ని కోల్పోయి ఉన్నాను, పలా స్థలములకి వెళ్ళి పలానా చోట్లకి వెళ్ళి అన్నిటినీ కోల్పోయి నీ జీవితంలో ఏమీ చేయలేని ఒక నిస్సాయి స్థితిలో ఉంటున్నావేమో. ఈ రోజున మనుషులు తట్టు కాదు నీవు తిరగాల్సింది, దేవుని తట్టున. దేవుని తట్టుని ఎప్పుడైతే నీవు తిరిగి దేవుడు నువ్వు ఇచ్చిన జీవితాన్ని వ్యర్థముగా ఉపయోగించాను, నీవు ఆయన క్షమాపణ అడిగి ఉన్నప్పుడు, ఆయన నీవు వేడుకుంటున్నప్పుడు, మారు మనసు కలిగి ఉంటున్నప్పుడు దేవుడు తప్పనిసరిగా నీ జీవితాన్ని క్షమిస్తాడు. శ్రేష్టకరమైన జీవితము, ఉన్నతకరమైన జీవితము, మంచి జీవితాన్ని దేవుడికి ప్రసాదించడానికి సిద్ధముగా ఉన్నాడు అనే సత్యాన్ని సమయంలో ఉన్న ప్రతి ఒక్కరు గ్రహించండి. కీర్తన గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనం. దుష్టుల ఆలోచన చెప్పు నడువక, పాపుల మార్గంలో నిలువక, అపహాసకులు కూర్చుంటూ చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రమును దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలువందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయుదంతయు సఫలమగును. దుష్టులు అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టివలే ఉందురు. ఈ రోజున దేవుడు చెప్తున్న రీతిగానే వాక్యంలో మనకు కనబడుతుంది. దుష్టుల ఆలోచన చెప్పున ఒక పాపుల మార్గంలో ఇది ఒక అపహాసకులు కూర్చుండ చూడని నీవు కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. ఈ రోజున పలానా స్థలానికి పలానా పాపంసానికి పలానా చోటుకి వెళ్ళకుండా దీవారాత్రమును ఆయన వాక్యాన్ని ఎవరైతే ధ్యానిస్తారో అనుదినము దీవారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది కోల్పోయి ఉన్నారు తన జీవితాన్ని, అన్నిటినీ కోల్పోయి ఉన్నప్పుడు, దేవుడి మీద ఆధారపడి ఉన్నప్పుడు సమస్తాన్ని తిరిగిచ్చిన దేవుడు. ఈ రోజున అందరినీ అడిగిన దేవుడు, నీవు అచ్చట ఏమి చేయుచున్నావు, నీకు అక్కడ పని ఏంటి అని అడిగిన దేవుడు. ఈ రోజున నా జీవితం ప్రతి ఒక్కరి జీవితంలో అడుగుతున్న మాట ఇదే. ఒకవేళ నీవు దేవుడికి ఇష్టంగా జీవిస్తున్నట్లయితే దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఆశించిన రీతిగా నీ జీవితము జరగట్లేదా, దేవుడు ఉద్దేశించిన ఉద్దేశాలు నీ జీవితంలో జరగట్లేదా, దేవుని చిత్తానుసారముగా నీ జీవితము నడవట్లేదా, అయితే ఒక విషయాన్ని గ్రహించి దేవుని మార్గంలో నేను లేను, దేవుని చిత్తములో నేను లేను, లోక మార్గములో ఉన్నాను, లోకములోనే నేను జీవిస్తున్నాను సత్యాన్ని కనుగొని ఆ లోకములో నుండి బయటికి వచ్చి దేవుడి మీద ఆధారపడి దేవుడిని అడిగినప్పుడు సమస్తము దేవుడు ఒక బాలాముని ఎలాగైతే దీవించాడు, ఒక దావీదుని ఎలాగైతే దీవించాడు, ఒక పేతురుని ఎలాగైతే దీవించాడు, అదే రీతిగా ఈ రోజున వాక్యం వింటున్న అందరినీ కూడా దేవుడు దీవించడానికి సిద్ధముగా ఉంటున్నాడు. కాబట్టి సమయాన్ని మనము నిర్లక్ష్యము చేయకుండా దేవుని మనము అడిగినప్పుడు తప్పనిసరిగా మనము దీవెనలు చూస్తాం. ఈ ధర్మశాస్త్రమును అనుదినము ఈ వారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు అని దేవుడు చెప్తుండగా ఈ రోజున శ్రేష్టకరమైన పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానించుకొని దేవుని యొక్క మాటలు విని ఆయన యొక్క మాటలలో మనము జీవిస్తున్నప్పుడు, ఆయన దగ్గర కూర్చొని సమస్తాన్ని మనము తెలుసుకుంటున్నప్పుడు ఆయనతో నిలబడే శక్తి దేవుడు ఇస్తాడు, ఆయనలో నడిచే శక్తిని దేవుడు ఇస్తాడు అనే సత్యాన్ని ప్రతి ఒక్కరు గ్రహించండి. సమయము ఉంటున్నప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గర కూర్చుంటున్నప్పుడు సమస్తాన్ని ఇస్తాడు. ఆయనతో నిలబడండి, ఆయనతో నడవండి, అనుదినము దేవునితో గడపండి సమయాన్ని. దేవుని తప్పనిసరిగా దీవించే దేవుడు అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించండి. ఈ రోజున ప్రతి ఒక్క విషయం నిమిత్తమే దేవుని ఎంతగానో స్తుతిస్తారు అని చెప్పి నమ్మచ్చు. ఎవరైతే వెళ్ళిపోయిన ఉంటున్న వాళ్ళు ఉంటే మరలా తిరిగి దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాప పొంది ప్రార్థనలు పాల్గొని దేవుణ్ణి అడుగుతారని నమ్మచ్చు. ఆశిస్తుండగా ప్రార్థనలు ప్రతి ఒక్కరు ఏకీభవించండి. దేవుడు ప్రతి ఒక్క విషయం నిమిత్తమే కొన్ని కుటుంబాలని, కొన్ని సమస్యల నుండి, కొన్ని సాతానుగాడి యొక్క చేతుల నుండి, ఒక తప్పిపోయిన కుమారుడు, ఒక భక్తులు ఎలాగైతే వెళ్ళిపోయిన స్థానముల నుండి దేవుడు మరలా ఆ పాపపు స్థానాల నుండి, ఆ మత్తు పానీయాల నుండి, ఆ సమస్తమైన విషయాల నుండి దేవుడు నిన్ను విడిపించి శ్రేష్టకరముగా నీ జీవితాన్ని మార్చడానికి సిద్ధంగా ఉంటుండగా ఈ రోజున దేవునికి మీ జీవితంలో మార్చడానికి ఒక అవకాశం ఏమని దేవుడు తప్పనిసరిగా గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు.
మహాపరిశుద్ధుడు అయిన నా తండ్రి మీకు స్తుతులు. ఈరోజు ఎవరైతే ఈ వాక్యాన్ని వీక్షించారో వారందరి జీవితంలో మీరే గొప్ప అద్భుతమైన కార్యాన్ని జరిగించిన దేవా. ఒక మార్త తన జీవితంలో సమస్తాన్ని కోల్పోయింది. ఒక దావీదు చూడకూడనివి చూసి ఉన్నాడు. ఒక తప్పిపోయిన కుమారుడు లోకమే సర్వము అని చెప్పి లోకంలో జీవించడానికి వెళ్ళిపోయినాడు. ఒక పేతురు వెళ్ళిపోయినాడు. యోనాకి ఒక శ్రేష్టకరమైన పరిచర్యని అప్పగించాలనుకుంటున్నప్పుడు యోనా తప్పించుకొని పారిపోయినాడు. సంసోనికి మంచి బలాన్ని ఇచ్చి దేవుడు ఎంతగానో వాడుకోవాలని ఆశపడిన రీతిగానే ఆ యొక్క సంసోను దెలీలియా అనే ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళిపోయిన రీతిలో ఈరోజు వాక్యం వింటున్న మా బ్రతుకుల్లో అనేక మంది ప్రతి ఒక్క విషయం నిమిత్తమే లోకానుసారముగా, ఫ్రెండ్స్ సారముగా, రిలేటివ్స్ ప్రకారం అందరూ లోకంలో జీవించడానికి లోకంలోనే సమస్తము ఉందని చెప్పి అట్రాక్ట్ అయిపోయి సాతానుగాడు చూపించే ప్రతి ఒక్క చిన్న చిన్న సంతోషాల కొరకు అట్రాక్ట్ అయిపోయి వాళ్ళందరూ ఇదే నాకు కావాలి అని చెప్పి శ్రేష్టకరమైన నీవు ఇచ్చే దీవెనలు ఆశీర్వాదాలను విడిచిపెట్టి లోకంలో జీవిస్తూ ఎవరైతే ఈ రోజున బాధపడుతున్నారో వారందరి జీవితాలను ఈ సమయంలో జ్ఞాపకం చేసుకొని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఎవరైతే ఇటువంటి రీతిగా నువ్వు ఆశించిన ఉద్దేశాలని జరగనివ్వకుండా నీ చిత్తములో నడవనివ్వకుండా నీ మార్గములో నీ తలంపులను జగ్గించుకోకుండా వారి జీవితంలో వాళ్ళకి నచ్చినట్టుగా బ్రతుకుతున్నట్లయితే వారందరినీ జ్ఞాపకం చేసుకోమని అద్భుతమైన కార్యాన్ని జరిగించమని వాక్యం విన్న రీతిగానే ప్రతి ఒక్కరితో బహుసూటిగా స్పష్టంగా మీరే మాట్లాడాలని నమ్ముచు విశ్వసిస్తుండగా ప్రతి ఒక్కరిని వెళ్ళకూడని స్థలాలలో నుండి వెళ్ళకూడని ప్రతి ఒక్క పరిసరాలలో నుండి ప్రతి ఒక్క ప్రజలని ప్రతి ఒక్క బిడ్డలని మీరే బయటికి తీసుకురమ్మని ప్రతి ఒక్క విషయం నిమిత్తమే మీరే మహిమ ఘనత ప్రభావములు చెందమని శ్రేష్టకరమైనది ఉత్తమమైనది ఏదైనా ఉన్నదండి అది యొక్క దేవుని యొక్క పని అని చెప్పి గ్రహించి నీతో సమయాన్ని గడిపి నీతో నిలబడి నీతో నడిచే కృపా భాగ్యాన్ని అందరికీ దయచేసి గొప్ప అద్భుతమైన కార్యాన్ని జరిగించి ప్రతి ఒక్క బంధకాల నుండి మీరు విడిపించి విడుదల దయచేయమని ప్రతి ఒక్కరికి నూతనమైన జీవితాన్ని ప్రసాదించమని ప్రతి ఒక్క భక్తులని అలాగైతే దీవించి 2020 సంవత్సరాల క్రితము ఇప్పటికీ ఎలాగైతే వారి గురించి ధ్యానించుకుంటున్నాం ఎంతగా వారి పేరుని హెచ్చించాం ఆ రీతిగా ప్రతి ఒక్క బిడ్డని మీరే హెచ్చించి దీవించి ఆస్వాదించి నడిపించి మీరే మహిమ పొందమని ఈ వాక్యం అంతటిలో మీ కృపాని సన్నిధి మాకు తోడుగొచ్చి నడిపించిన విధానం బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాం మా తండ్రి. అదే వాక్యం విన్న అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడి వాక్యాన్ని దీవించి బాగుగా ఆస్వాదించిన గాక. ప్రతి ఒక్క విషయం నిమిత్తమే సత్యాన్ని గ్రహించండి. దేవుడు ఈ రోజున అడుగుతున్నాడు. ఈ రోజున ఒక ప్రేమించే తండ్రి, ఒక ప్రేమించే తల్లి, నీవెక్కడికి వెళ్తున్నావు నాన్న, నీవెక్కడికి వెళ్తున్నావు, ఫలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళమాక, ఫలానా చోటికి నీవు వెళ్ళమాక అని అడిగిన రీతిగా ఆయన మన పట్ల ఒక బాధ్యత కలిగి ఉన్నాడు. ఆయన మన పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆయన మన పట్ల ఒక తలంపు కలిగి ఉన్నాడు. ఆయన మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ తలంపు ప్రకారం, ఆ ఉద్దేశము ప్రకారం, ఆ జీవితం ప్రకారము ఈరోజు నీవు జీవించాలని ఆశపడుతుండగా ఈ రోజున సమస్తము నీ మీద ఆయనకి అధికారం ఉంది. ఆయన అడుగుతున్నాడు. కాబట్టి ఈ రోజున నన్ను అడిగే తండ్రి ఒకరు ఉన్నాడు, ఆయన పరమ తండ్రి అని గ్రహించి ప్రతి ఒక్క విషయం నిమిత్తమే మీ జీవితంలో దేవునికి ఇష్టానుసారముగా జీవించండి. ఆయన దగ్గర కూర్చొని సమస్తము నేర్చుకొని ఆయనతో నడిచి ఆయనతో నిలబడి కృపని ప్రతి ఒక్కళ్ళు దేవుని అడగండి, తప్పనిసరిగా దేవుడు దయచేస్తారనే విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.